నేను ఈ రోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే, గొప్పగా మాట్లాడుతానంటే, ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష. నాది నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, ఓ మారుమూల గ్రామం. ఓ రోజున కబురు వచ్చింది, హైదరాబాద్ రమ్మని. తారక రామ థియేటర్లో ఉన్నారు. నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. ఎవరు నువ్వు అన్నారు. కానీ సోని సార్ అండి, మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే, ఇలా పైనుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు సార్ అన్నారు. అంటే ఎమ్మెల్యేకి వయసు చాలుతాయి నీకు అన్నారు. సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా 4 నెలలు ఉందండి, ఈ లోపు నాకు వయసు వస్తుంది సార్ అన్నాను. అని నవ్వి భుజం మీద కొట్టి, నువ్వే ఎమ్మెల్యే వెళ్ళు అన్నాడు. అది ఎమ్మెల్యే అయిపోయావు, ఎమ్మెల్యే అయిపోయావు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ 85 ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు, గెలిచా. రెండోసారి గెలిచా. నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు. రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను నేను. నాకు అర్థం అలా. మంత్రివర్గంలో నా పేరుంది, మంత్రిగా నా పేరుంది లిస్టులో. అప్పుడు నాకు 27 సంవత్సరాలు. ఫస్ట్ టైం మంత్రి, ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1గా నిలబెట్టిన వ్యక్తి మహానుభావుడు కాదండి.